చాలా ఓన్లీ మంది ఇక్కడ ముడత వస్తూ ఉంటుంది నెక్ కి. అవునండి. సో అలాంటి వాళ్ళు బాధపడిన అవసరం లేదు ఇంకా. అవును. అంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది అందరికీ ఒక భయం అనేది ఉంటుంది. ఉంటాయా అంటే? డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఏంటంటే మార్ఫేస్ లో నేను అన్నట్టు ఇందాక డార్కర్ స్కిన్ టోన్స్ వాళ్ళకు కూడా లేజర్ చాలా మంది అవాయిడ్ ఎందుకు చేస్తామంటే పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుందని. సో Okay. ఇందులో ఆ వరి కూడా ఉండదు. మార్ఫేస్ యాజ్ సచ్ మనం చేసేదంతా సూపర్ఫిషియల్ లెవెల్ ట్రీట్మెంట్ అండి. డౌన్ టైం కూడా 1 or 2 days మాక్సిమం, అంతకంటే ఏం పెద్ద డౌన్ టైం ఉండదు మనకు. అడ్వాంటేజ్ కూడా అందుకని. సో నెక్స్ట్ 0 దీంట్లో కాంప్లికేషన్స్ అయితే ఏం వరి అవ్వాల్సినంత ఏం ఉండవండి. అసలు ఉండవు. ఒక రోజు కాకపోతే స్వెల్లింగ్ ఒక రోజు ఎక్స్ట్రా ఉండొచ్చు తప్ప అంతకంటే ఇంకేం మేజర్ వరీస్ ఏం ఉండవు ఇందులో. ఓకే, ఇప్పుడు నెక్ పైన ఆ లైన్స్ అండ్ ఫేస్ కొంచెం లూజ్, స్కిన్ లూజ్ అవడం వల్ల చేస్తున్నారు. సెషన్స్ ఏమన్నా అవసరం పడుతుందా? అవునండి, సేమ్ లేజర్ లానే ఎవ్రీ మంత్లీ ఒక సెషన్ తీసుకోవాలి. 4 to 5 సెషన్స్ అవసరం పడతాయి ఎవరికైనా. అంటే డిపెండ్స్ అండి, యాక్నే స్కార్స్ కి 1-2 సెషన్స్ ఎక్కువ పడతాయి, డీప్ గా ఉన్న యాక్నే స్కార్స్ కి. వాటికి ఫైన్ లైన్స్ ఇలాంటివన్నీ 3 to 4 సెషన్స్ సరిపోతుంది. 4 సెషన్స్ అయిన తర్వాత మన రిజల్ట్ రావడానికి ఒక 2 to 3 months పడుతుంది ఫైనల్ రిజల్ట్. ఓకే, ఎందుకంటే లోపల కొలాజన్ రీమోడలింగ్ అనేది అవుతా ఉంటుంది. సో దట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 months ఆఫ్టర్ ద ఫైనల్ ప్రొసీజర్. ఇది అయిన తర్వాత ఇయర్లీ 1 సెషన్ మెయింటెనెన్స్ సెషన్ అంటాం. ఓకే, ఇయర్లీ వన్స్ చేసుకుంటే మెయింటెనెన్స్ సెషన్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ని కాపాడుకోవడానికి అలానే. దట్ షుడ్ బి ఫైన్. అంతకంటే ఎన్నాళ్ళ వరకు అలా రావాల్సి ఉంటుంది? ఎవ్రీ ఇయర్ వచ్చి జస్ట్ యూజువల్లీ అండి కొందరికి ఏంటంటే ఒక 3-4 years వరకు కూడా స్టేబుల్ గా ఉంటది అలానే. సో అట్లాంటి వాళ్ళని వచ్చినప్పుడు అసెస్ చేసి చెప్తాం అవసరమా లేదా మెయింటెనెన్స్ సెషన్ అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ గా ఇందులో డౌన్ టైం ఏమి ఉండదు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ట్రీట్మెంట్.